యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకున్న వాక్యాన్ని చదువుతాను. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ఈరోజు దేవుని వాక్యము వినటానికి వచ్చినటువంటి మనందరము, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, మనందరిలో 2 రకాల మనుషులున్నారు. మొట్టమొదటి రకము ఎవరంటే, వాళ్ళు సహజంగానే ధైర్యవంతులు. వాళ్ళు కష్టాన్ని తీసుకోగలరు. బాధ, శ్రమ, దుఃఖము, నష్టము జరిగినప్పుడు వాళ్ళు తీసుకోగలరు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ధైర్యవంతులు. లోపల ధైర్యము కలిగినటువంటి వాళ్ళు. ఇది ఒక గ్రూపు. రెండో గ్రూపు, సెకండ్ గ్రూప్ ఏంటంటే, వాళ్ళు ధైర్యము లేనటువంటి వాళ్ళు. లోపల బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు. ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి కూడా ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు. రెండో రకం వాళ్ళు మనము బలహీనులు అనొచ్చు. మొదటి వాళ్ళని బలవంతులు అనొచ్చు. వీళ్ళిద్దరిలో ఏదో ఒక కేటగరీలో మనమందరం ఉన్నాం. వీళ్ళిద్దరూ కష్టాలకు డిఫరెంట్‌గా స్పందిస్తారు. ఒకళ్ళు తట్టుకోగలుగుతారు. ఒకళ్ళు తట్టుకోలేరు. ఒకళ్ళు నేను సొమ్మసిల్లిపోతున్నానంటారు. ఇంకొకళ్ళు నేను అలసిపోతున్నానంటారు. ఈ కష్టమేంటి? ఈ బాధేంటి? ఈ దుఃఖమేంటి? ఎన్నాళ్ళు నేను ఈ బాధలు మోయాలి? అని ఇద్దరు రకరకాలుగా స్పందిస్తా ఉంటారు. ఈరోజు నేను చదివినటువంటి ఈ వచనాల్లో 27-31 వచనం వరకు ఉన్న వాక్యంలో, దేవుడు నిరాశలో నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. నిరాశకు కారణము ఏదైనా అయ్యుండొచ్చు. నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అయ్యుండొచ్చు. నీకున్న అనారోగ్యం అయ్యుండొచ్చు. లేకపోతే నువ్వు చేసిన పాపం వలన వచ్చిన దేవుని శిక్ష అయ్యుండొచ్చు. కుటుంబంలో నువ్వు ప్రేమించేవాళ్ళు మరణించుండొచ్చు. ఆర్థిక పరిస్థితులు నీకు బాగుండుండకపోవచ్చు. ఎన్నో సమస్యలతో నువ్వు పోరాడుతున్నావు. పోరాడుతూ నువ్వేమనుకుంటున్నావంటే, నేను ఈ పోరాటంలోనే అలసిపోయి, కుప్పగూలిపోయి చనిపోతానేమోననేటువంటి భయం నీకుంది. అలా భయపడుతూ, చింతిస్తూ, నిరాశలో ఉన్నటువంటి బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీకు మంచి సంవత్సరాలను నేను ముందుంచాను. మంచి దినాలు నీకు రాబోతున్నాయి. నువ్వు ఈ సమస్యలన్నిటిని తట్టుకోవటానికి కావాల్సిన బలము నేనిస్తాను నీకు. నువ్వు తట్టుకోగలవు. వీటన్నిటిలో నువ్వు నిలబడగలవు. నువ్వు కుప్పకూలిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు సొమ్మసిల్లిపోయి,
అలిసిపోయి నీ లైఫ్ ఎండ్ అయిపోయిందని నువ్వు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు జాగ్రత్తగా బలమిచ్చి నిన్ను నడిపిస్తాను అని ఈ వచనాల్లో దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రామిస్ మీకు. ఈ ఉదయము మీలో ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారో నాకు తెలీదు. దేవా నాతో మాట్లాడు. నా పరిస్థితి ఇలా ఉంది. నా జీవితం ఇలా ఉంది. నువ్వు నాకు సహాయం చెయ్యి. నువ్వు నాకు ఓదార్పును దయచేయి. నువ్వు ఒక్కసారి మాట్లాడు. మాట్లాడితే నేను బ్రతకగలను అని ఎవరైనా మీలో ప్రార్థన చేసుకొని వచ్చినట్టయితే, నేను దేవుని వాక్యము చెప్తున్నటువంటి ఒక సేవకుడిగా చెప్తున్నాను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు స్ట్రెయిట్. ఇట్ ఈస్ టు యూ అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ. నీ కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు ఆయన వాక్యము అవసరము. ఆయన నీతో మాట్లాడితే నీలో ఉన్న అలజడి పోతది. సంతోషంగా, ఆనందంగా నువ్వు భరించగలవు. దేన్నైనా భరించగలవు. సో, ఈ వచనాలలో ప్రాముఖ్యంగా మనం చూసేదేంటంటే, నిరాశతో కుంగిపోయినటువంటి ఇశ్రాయేలీయులను చూస్తాం. నిరాశతో, భయముతో, దిగులుతో, చింతతో కుమిలిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులను చూస్తాము. వాళ్ళను దేవుడు ఎలా ఓదార్చాడో చూస్తాం ఈ వచనాల్లో. సో, ఈ వచనాల్లో నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వివరణ అర్థం చేసుకోండి. ఆ వివరణ అర్థం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి కూడా నేను సహాయము చేస్తాను. 27వ వచనంలో ఇలా ఉంది. ఏమనుందంటే, యాకోబు అని ఒక గీత ఉందక్కడ. మీరు గీతను గమనించారా? ఒక చిన్న లైన్ ఉంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, లైన్ కనపడిందంటే అర్థము కొటేషన్ మార్క్ స్టార్ట్ అవుతుందనమాట. కొటేషన్ మార్క్స్ అంటే వేరే ఎవరో మాట్లాడిన మాటల్ని కొటేషన్ మార్క్స్‌లో పెడతాం గదా మనం. ఆ కొటేషన్ మార్క్స్‌లో పెట్టడానికి ఇక్కడ ఏం జేస్తున్నాడంటే ఒక చిన్న గీత గీసాడనమాట. గీత గీసి ఏమంటున్నాడంటే చూడండి ఏమంటున్నాడు యాకోబు మాట్లాడుతున్నాడంట. యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడుటలేదు అని నీవేళ అనుచున్నావు. యాకోబు మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాదు అంటున్నాడు. ఏదో కొన్ని మాటలు అంటున్నాడు యాకోబు. అంటూ ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు. ఇశ్రాయేలు నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు. సో, ఇశ్రాయేలు అనేటువంటి మాట యాకోబుకి ఇంకొక పేరు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు అనేటువంటిది మనం ఆదికాండం 32 అధ్యాయంలో చదువుతాము. ఇక్కడ ఇశ్రాయేలు లేకపోతే యాకోబు మాట్లాడుతున్నాడు. నిజానికి మీకు చరిత్ర సరిగ్గా అర్థమైతే గనక యెషయా ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు యాకోబు చనిపోయి 1300 సంవత్సరాలవుతుంది. యాకోబు లేడు. ఇశ్రాయేలు అనేటువంటి ఆయన లేడు. కానీ ఎవరు మరి మాట్లాడుతుంది? యాకోబు లేకపోతే, ఇశ్రాయేలు లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు. యాకోబు సంతానము మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు అని దేవుడు గమనించాడు. విన్నాడు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు దేవుడు విన్నాడు. ఆయన చెవులకు వెళ్ళినయి. వాళ్ళేం మాట్లాడుతున్నారో ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఇలా అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటిది చెప్తున్నాడు. ఏమంటున్నారంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? అక్కడ 2 మాటలున్నాయి గదా! అనుచున్నారు అనేటువంటిది ఒక మాట. చెప్పుచున్నారు అనేటువంటిది ఇంకొక మాట కదా! ఆ 2 వేరు వేరు మాటలు అంటున్నారు, చెప్తున్నారు అనేటువంటిది ఏంటంటే, ఒక్కసారి అని వాళ్ళు వదిలిపెట్టట్లేదంట. ఒకసారి అని వాళ్ళు వదిలిపెట్టట్లేదు. అంటే ఏం చేస్తున్నారు? రిపీటెడ్‌గా మరలా చెప్తున్నారు. మరలా మాట్లాడుతున్నారు. మరలా చెప్తున్నారు. రిపీటెడ్‌గా చెప్తున్నారు. ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారో గూడా అక్కడ రాసాడు. ఏం చెప్తున్నారో మనం ఇక్కడ చూస్తాం. ఏం చెప్తున్నారంటే 2 విషయాలు అంటున్నారిక్కడ. ఏమంటున్నారు చూడండి. మొట్టమొదటిది అంటున్నారు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. మరుగు అనేటువంటి మాటను నేను మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. మరుగు అంటే ఏంటి? హిడెన్. కనిపించకుండా ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టిన దాన్ని మనం మరుగై ఉన్నది అంటాం.
ఏమంటున్నారు వీళ్ళు దేవుడితో? ఏమంటున్నారంటే, నా మార్గము అన్నారు గదండీ! మార్గము అంటే అర్థము దేవుని వాక్యంలో వాళ్ళ జీవితము యొక్క మార్గము. వాళ్ళ జీవితం ఎలా నడుస్తుందో, వాళ్ళ జీవితం ఎటెళ్తుందో, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతున్నాయో అన్నిటిని మనం ఏమంటామంటే మార్గము అంటాం. వాళ్ళ లైఫ్‌ని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ జీవితం గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా లేదా? కీర్తనలో మొదటి కీర్తనలో ఒక మాట ఉంది. మనందరికి తెలిసినటువంటి మాట. ఏమని ఉందంటే మొదటి కీర్తన 6 వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో, మార్గము అంటే ఏంటి? ఇది దేని గురించి మాట్లాడుతుంది? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసంటే అర్థం ఏంటంటే, వాళ్ళ జీవితాలు మొత్తం గూడా, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అంతా గూడా, అంతా యెహోవాకు తెలుసు అనేటువంటి మాట మనం మొదటి కీర్తనలో చదివాం గదా! ఆయనకి తెలియంది మన జీవితాల్లో ఏదైనా ఉంటదండి? మన దేవునికి తెలియంది ఏదైనా మన జీవితంలో జరుగుతుంది, ఆయనకి తెలియంది, ఆయన నుంచి దాచిపెట్టబడింది ఏదైనా ఉంటదండి? ఏముండదు. వీళ్ళేమంటున్నారు? చూడండి ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలీదు. తెలీదు అనేటువంటి మాట మరలా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మరుగై ఉన్నది అనేటువంటిది అదే చెప్తుంది. ఏంటంటే ఆయనకు కనిపించట్లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకు కనిపించట్లేదు. నేను ఎంత బాధలో ఉన్నానో, ఎంత కష్టంలో ఉన్నానో, ఎంత చింతలో ఉన్నానో, ఎంత నిరాశలో ఉన్నానో, నా జీవితం ముక్కలు ముక్కలైపోతా ఉన్నాయి. ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా నేను ఎప్పుడు కుప్పగూలిపోతానో నాకే తెలియట్లేదు. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసా? నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసా? మనం గూడా అంటుంటాం గదా! చాలా సార్లు. నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలీదు. ఆయనకి అందరి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసు. అందరిని పట్టించుకుంటున్నాడాయన. కానీ నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలీదు. ఒకవేళ నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలిస్తే, ఆయన నాకు సహాయం చేయటానికి వచ్చేవాడు గదా! ఇప్పటికే సహాయం చేసేవాడు గదా! నేను అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. అసలు ఏంటి ఈ బాధేంటి? కన్నీరేంటి? ఈ ఏడుపేంటి? మా ఇంట్లో ఉన్న పరిస్థితులేంటి? ఇవన్నీ గూడా ఆయనకి నిజంగా కనపడుతున్నాయని నాకైతే ఏం అనిపించట్లేదు. ఆయనకేం కనిపించట్లేదు. ఆయన కనిపిస్తే మెదలకుండా ఊరుకోడు గదా! మీలో ప్రాబబ్లీ కొంతమంది ఇదే మాట అంటున్నారు దేవుడితో. ఏమంటున్నారంటే, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలీదు. అంతేకాదు ఇంకా ఆ మాటతో ఆగలేదు వాళ్ళు. వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు? ఇంకొక మాట ఏమన్నారు చూడండి. నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అన్నారు. రెండో మాట ఏమన్నారండి? నా న్యాయము దేవుని దృష్టికి కనపడలేదు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటేంటో తెలుసా అండి? ఆయన న్యాయాధిపతి అంట. దేవుడు న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడి దగ్గరికి రోజు ఎళ్లి, నాకు న్యాయం చెయ్యి అని అడుగుతున్నారంట. కానీ ఆయన వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ న్యాయం చెయ్యి అనేటువంటి మాటని ఆయన ఏం పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాడంట. ఏమనుందక్కడ? ఏమనుందండి? నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడట్లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏముందండి? మై రైట్ ఈస్ డిస్‌రిగార్డెడ్ బై మై గాడ్. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే దేవుడి దగ్గరికి వీళ్ళెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితులన్నీ తీసుకొని. అయ్యా! నేను కష్టంలో ఉన్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబంలో పరిస్థితులు అసలేం బాలేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో గూడా నాకు తెలియట్లేదు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు నాకు సహాయం చెయ్యి. నువ్వు నాకు కృప చూపించు అని చెప్పి, వీళ్ళు వాళ్ళ కేస్ తీసుకొని దేవుని న్యాయపీఠం దగ్గరికి ఎళ్తున్నారంట. వెళ్తంటే ఆయన అంటాడంట, అసలు ఈళ్ళ కేస్ రిజిస్టర్ చేయొద్దు అంటున్నాడంట. ఏమంటున్నాడు? వీళ్ళ కేస్ రిజిస్టర్ చేయాలి కదా! ముందు వినాలంటే కేసు. అంటే వాళ్ళకున్న బాధేంటో చెప్పుకోవాలంటే, న్యాయాధిపతి ముందు నిలబడి చెప్పుకోవాలంటే, ముందేం జేస్తారు? వాళ్ళ కేస్ రిజిస్టర్ చేసి, తర్వాత
న్యాయాధిపతి ముందుకొస్తది. వచ్చినప్పుడు అడుగుతాడు, "ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అడిగినప్పుడు వీళ్ళ కష్టం ఏంటో దేవుడికి చెప్తారు. వీళ్ళేమంటున్నారంటే, "ప్రభువా, మా కష్టం ఏంటో నీకు చెప్పుకుందామని నీ దగ్గరికి రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. మేము ప్రయత్నం చేసిన ప్రతిసారి గూడా అసలు మా కేసు మీ ముందుకు రాకముందే నువ్వు దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తున్నావు." అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, మేము అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయమని అడుగుతున్నాం, కానీ ఏమి పట్టించుకోవట్లేదు. నువ్వేం పట్టించుకోవట్లేదు. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. నువ్వేమంటున్నావు? ఏమసలు డిస్‌రిగార్డెడ్ అంటే అర్థం ఏంటి? పట్టించుకోవట్లేదు. చూడండి, ఒక సైడ్ ఏమంటున్నారంటే, "నా జీవితంలో ఏం జరుగుతుందో నీకు కనపడట్లేదు ప్రభు" అని అంటున్నారు. ఇంకొక సైడ్ ఏమంటున్నారంటే, "ఓకే, మా సమస్య తీసుకొని నీ దగ్గరికొస్తే నువ్వేమో అసలు మా సమస్యని ఏం పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నావు." హ్మ్. నేననుకుంటాను, మనలో చాలా మంది గూడా ఇలాంటి హృదయమే కలిగుంటానికి అవకాశం ఉంది. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు నేను ఈ బాధలు పడాలి? ఎన్ని సంవత్సరాలు ఈ కష్టాలు పడాలి? అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ప్రభువా నీకు తెలుసా? మా కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మా జీవితాల్లో ఈ కన్నీరేంటి? ఈ బాధలేంటి? ఇబ్బందులేంటి? నువ్వు పట్టించుకోవా మమ్మల్ని? అని మీలో కొంతమంది దేవుడిని అడుగుతా ఉండుండొచ్చు. ఇశ్రాయేలు, యాకోబు అడిగినట్టే మీరు గూడా దేవుడిని అడుగుతా ఉండుండొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి మరుగైంది ఏదన్నా ఉందా అండి? అంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో నిజంగా మీ మార్గంలో ఏం జరుగుతుందో నిజంగా దేవుడికి తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. అంటే మీరెళ్లి నాకు న్యాయం చెయ్యి అని అడిగితే ఈ నీతిగల న్యాయాధిపతి మీకు న్యాయం చేయడా? మరెందుకు వీళ్ళిలా అంటున్నారు? వీళ్ళిలా ఎందుకు అంటున్నారో చెప్పమంటారా అండి? వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారండి. చాలా బాధలో ఉన్నారీళ్ళు. వీళ్ళకొచ్చిన బాధ మామూలు బాధ కాదు. వీళ్ళకి ఏం బాధొచ్చిందో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏం బాధొచ్చిందంటే దేవుడేం చెప్పాడంటే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం నుండి 39 అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిందేంటంటే, "మీరు నన్ను విడిచిపెట్టారు. మీరు పాపం జేశారు. మీరు తిరుగుబాటు చేశారు నా మీద. కాబట్టి మీరు దాస్యములోకి కొనిపోబడుతున్నారు." చూడండి, చక్కగా ఇల్లు కట్టుకొని, ప్రాకారం గల పట్టణం లోపల వాళ్ళు నివాసముంటూ, భార్యాబిడ్డలతో, కుటుంబంతో అందరూ సంతోషంగా ఉంటున్న టైంలో, శత్రువు వచ్చి నీ పట్టణం మీద పడి, నీ పట్టణం యొక్క ప్రాకారం నాశనం జేసి, కుటుంబాలన్నీ నాశనం జేసి, దొరికినోళ్ళందరిని చంపేసి, మిగిలినోళ్ళందరిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారనుకోండి. ఎలాంటి కష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాల్లో? చాలా భరించరాని కష్టము వాళ్ళకి వచ్చిందనమాట. చాలా భరించరాని కష్టము వీళ్ళకి వచ్చింది. 39 అధ్యాయంలో దేవుడు చెప్తాడు గూడా. 39 అధ్యాయంకి రండి. 39 అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట అంటాడు. హిజ్కియాతో దేవుడు మాట్లాడతాడు. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లనెను, "యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినముల్లో ఏమీయు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు." చూడండి, అంటే వీళ్ళు భరించరానటువంటి కష్టము, చాలా ఘోరమైన కష్టంలో నుంచి చూడండి, ఒక బానిసలుగా ఒక మంచి రాయల్ ఫ్యామిలీస్‌లో పుట్టి, మంచి మంచి పట్టణంలో కుటుంబాలతో సంతోషంగా ఉన్న వీళ్ళు ఆఖరికి ఏమీ లేకుండా కాళ్ళకి, చేతులకి తాళ్ళు కట్టేసి బానిసలుగా లాక్కెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలో పడేసినప్పుడు వాళ్ళ జీవితాలు మొత్తం తలక్రిందులైపోవా? తలక్రిందులైపోయినప్పుడు బాధపడరా వాళ్ళు? ఏమని అంటారు? ఇమ్మీడియేట్‌గా ఏమంటారో తెలుసా? "అసలు మా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా?" అని అడుగుతారు దేవుడిని. మా జీవితాల్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా ప్రభువా? మేమెంత కష్టంలో ఉన్నామో నువ్వు చూస్తున్నావా ప్రభువా? మాకు న్యాయం చేయమని నీ దగ్గరికొస్తే నువ్వేమి న్యాయం గూడా చేయట్లేదేంటి ప్రభువా అని అడుగుతున్నారు. చూడండి, ప్రశ్నించటము తప్పు అని నేనైతే అనుకోవట్లేదు. చూడండి, మనమందరము ప్రశ్నిస్తాం. అవునా కదా? నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు దేవుడిని అడుగుతాం. ప్రభువా, ఎందుకిలా జరుగుతుంది నా జీవితంలో? నాకే ఎందుకిలా జరుగుతుంది? అని అడుగుతాము. దగ్గర దగ్గర వీళ్ళదే జేస్తున్నారు. దేవుడిని ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా, నువ్వెందుకు మాకు సహాయం చేయట్లేదు? నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను.
ఈ బాధలు భరించలేకపోతున్నాను. నువ్వెందుకు నాకు సహాయం చేయట్లేదని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు దేవుడు కృపగల దేవుడు చూడండి. ఆయన్ని ప్రశ్నించారని ఆయనేమి బాధపడట్లేదు. నీ బలహీనత ఆయనకు తెలుసు. నీ కష్టం ఆయనకు తెలుసు. నువ్వు ప్రశ్నించావని, నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అని అనట్లేదు దేవుడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చాలా జాలిగల హృదయంతో వాళ్ళకు స్పందిస్తున్నాడు. ఎలా స్పందిస్తున్నాడో చూడండి. ఆయన స్పందన మనం నెక్స్ట్ వచనంలో చూస్తాం మనం. 28వ వచనంలో. 28వ వచనంలో వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? "నీకు తెలియదా? నువ్వు వినలేదా?" చూడండి మీరు జాగ్రత్తగా మీరక్కడ ఆగండి. తెలియదా అనేటువంటిది ఎక్కడ జరుగుతది మన లోపల? ఎక్కడ జరుగుతది? ఎక్కడ జరుగుతది? నీకు తెలీదా? అంటే ఎక్కడ? మైండ్‌లో జరుగుతది. నువ్వు వినలేదా అంటే ఎక్కడ జరుగుతది? ఇయర్స్‌లో జరుగుతది. సో, ఆయన చూడండి ఏమంటున్నాడంటే, "నువ్వేనా అసలు ఈ మాటలు మాట్లాడుతుంది? మీరేనా ఈ మాటలు మాట్లాడుతుంది? మీకు తెలీదా?" అంటే ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకు దేవుడు గురించి తెలిసినటువంటి జ్ఞానాన్ని మరలా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దేవుడెవరో మీకు తెలీదా? మీ దేవుడెవరో మీరు వినలేదా? మీ దేవుడెవరో మీకు తెలీదా? మీ దేవుని గురించి మీరు వినలేదా? అని ఆ 2 క్వెషన్‌లతో మొదలుపెట్టాడు ఆన్సర్. ఏమని అంటున్నాడు చూడండి. అంటాడు, "భూదిగంతముల వరకు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే." దయచేసి మీరు ఈ 2 వచనాలని అండర్‌లైన్ చేసుకుంటారా? హైలైటర్ ఉంటే హైలైట్ చేసుకోండి. 28వ వచనం, 29వ వచనం. నేననుకుంటాను నీకు తెలియదా అని అడుగుతున్న క్వెషన్ ఈ 2 వచనాల గురించే. నువ్వు వినలేదా అనేటువంటిది కూడా అడుగుతుంది కూడా ఈ 2 వచనాల గురించే. నేను అనుకుంటాను ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. దే టాక్ అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దేవుడెవరో, మన దేవుడెవరో నీకు తెలియాల్సింది, నువ్వు వినాల్సినటువంటి విషయాన్ని యెషయా మరలా ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, మీరు దేవుని కుటుంబాలు. మిమ్మల్ని దేవుడు ఎలా మర్చిపోతాడు? అసలు మీ దేవుడెవరో మీకు తెలీదా? మీ దేవుడెవరో మీకు తెలీదా? మీ దేవుడు మీకేం చేయగలడో మీకు తెలీదా? మీ దేవుడెవరో మీకు తెలియాలి అని చెప్పి దేవుని గురించి చెప్తున్నాడండి. దేవుని గురించి ఎందుకు చూడండి ఎందుకు చెప్తున్నాడో దేవుని గురించి మీకు ఇప్పుడే అర్థమవుతది. కొంచెం మీరు ఆగండి. వచనాలు అయ్యేటప్పటికి మీకు అర్థమవుతది. ఎందుకు దేవుడి గురించి చెప్తున్నాడో. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది, మీరు వినాల్సింది ఇంకొక మనిషి గురించి గాదు. మనుషుల గురించి కాదు, పరిస్థితుల గురించి గూడా కాదు. మీరు తెలుసుకోవాల్సింది, మీరు వినాల్సింది. మీకు తెలీదా? మీరు వినలేదా? అనేటువంటి మాట ఎప్పుడూ గూడా నిన్ను దేవుడి దగ్గరికే తీసుకెళ్ళాలది. దేవుడే. దేవుడే నీ సమస్యలన్నిటికి సమాధానము. నువ్వు దేవుడి గురించి తెలుసుకుంటే, నువ్వు దేన్నైనా తట్టుకోగలవు. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయనెవరో నీకు తెలిస్తే, నువ్వు దేన్నైనా తట్టుకోగలవు, దేన్నైనా జయించగలవు, నువ్వు గట్టిగా నిలబడగలవు. ఎందుకంటే, నీ దేవుడెవరో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఆయనను పట్టుకుంటావనమాట. ఆయనను పట్టుకుంటే నువ్వు దేన్నైనా తట్టుకోగలవు. నీకు ఆయన ఉంటే చాలు. నీకు ఇంకొక మనిషి నీకేం చేయలేడు. ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుడు ఒక్కడే చేయగలడు. అందుకనే దేవుని గురించి చెప్తున్నాడు. దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, "నీకు తెలీదా? నువ్వు వినలేదా? నీ దేవుడెవరో చెప్తాను ఇక్కడ" అని చెప్పి దేవుడి గురించి చెప్తున్నాడు. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు కదా! దేవుడి గురించి. ఎవరు దేవుడు అనే మాటకి ఆన్సర్ చేస్తున్నాడు. ఏమని ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. మొట్టమొదటిది అంటాడు, ఆయనంట యెహోవా అంట. ఆయనెవరు? ఆయన యెహోవా మొట్టమొదటిది. 2 ఆయన నిత్యుడగు దేవుడంట. రెండో పాయింట్ ఏంటి? ఆయన నిత్యుడగు దేవుడు. మూడోది ఆయన భూదిగంతములను సృజించిన వాడంట. మూడో పాయింట్ ఏంటి? భూదిగంతములను సృజించినవాడు. నాలుగో పాయింట్ అంట ఆయన సొమ్మసిల్లడంట, అలయడంట. తెలుసు గదా! సొమ్మసిల్లటం, అలయటం అంటే ఏంటో నేను వర్ణిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా? సొమ్మసిల్లి అలసిపోయేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా మీకు తెలిసినోళ్ళు? సొమ్మసిల్లి అలసిపోయేటువంటి వాళ్ళు? ఎవరున్నారు? ఈ సృష్టి మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. సొమ్మసిల్లని వాడు, అలవని వాడు. దేవుడొక్కడే. ఇంకెవరు లేరు. సొమ్మసిల్లని వాడు, అలయని వాడు ఆయనొక్కడే. సో, ఆయన సొమ్మసిల్లడంట,
ఆయన అలసిపోయాడు. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది. ఇంకొక మాట ఏముంది? ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయనకు తెలీదు, ఆయన పట్టించుకోవట్లేదు అని ఎవరన్నా అనుకుంటుంటే గనక, మీరు ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఆయనకి తెలియటం గాదు. జ్ఞానమును శోధించుట గాని, ఆయన జ్ఞానము చాలా గొప్పది. ఆయన సర్వజ్ఞాని అనేటువంటి మాటను చెప్తున్నాడనమాట. ఆయనకంతా తెలుసు. ఆయనకేం జరుగుతుందో తెలుసు. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. నిజానికి నువ్వు పుట్టక ముందే 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరుగుతదో తెలుసు ఆయనకి. నువ్వు పుట్టక ముందే తెలుసు. నీ జీవితంలోకి ఎవరొస్తారో తెలుసు. ఎవరు రారో తెలుసు. ఎవరొస్తే నీ జీవితానికి ఎంత హాని జరుగుతదో తెలుసు. ఎవరు రాకపోవడం వల్ల, ఆయన కాపాడటం వల్ల ఇంకా నీ జీవితాల్లో చాలా మంది రాలా. వాళ్ళొచ్చినట్టయితే నీ జీవితం ఆల్రెడీ ముక్కలు ముక్కలైపోయేది. ఆయనకన్నీ తెలుసు. ఆయనకి తెలియనిదేమీ లేదు. అంటాడు, ఆయన జ్ఞానము గలవాడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అంతే కాదండి 29వ వచనము చాలా ఇంపార్టెంట్ వర్స్. ఆయనేమంటాడంటే, ఆయన ఎంత మంచివాడంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనేనంట. అంతేకాదు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనేనంట. చూడండి, ఆయన తన దగ్గరున్నటువంటి బలాన్ని, తన దగ్గరున్నటువంటి బలాన్ని ఆయన వేరే వాళ్ళతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాడంట. అర్థమైందా? ఆయన దగ్గరున్న బలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నాడా లేదా? ఇవ్వగలడా లేదా ఆయన నీకు బలము? ఆ వచనం ఏం చెప్తుంది? 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కొంతమందంట ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర నుంచి బలం తీసుకుంటారంట. బలం తీసుకొని ఆయన బలం మీద ఆధారపడతారంట. ఆయన కూడా అంటున్నాడు, నేను కూడా నీకు బలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నేనెవరో తెలుసుకొని నా మీద గనక నువ్వు ఆధారపడితే నీకు నేను బలం ఇస్తానని కూడా చెప్తున్నాడనమాట. సో, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా మన దేవుడెవరు అనేటువంటిది మనం అర్థం చేసుకున్నామనుకోండి. అర్థం చేసుకుంటే మన జీవితము ఎలాంటి పరిస్థితులొచ్చినా గూడా, ఏ స్థితిలో ఉన్నా గూడా మనం తట్టుకోగలము, మనం నిలబడగలం. కాబట్టి మీకు కావాల్సిందేంటంటే, మీ దేవుడెవరో మీకు తెలియాలి. నంబర్ 1 ఫస్ట్ మాట ఆయనెవరు? యెహోవా. ఆయనెవరు? యెహోవా. చూడండి, కుదిరితే మీరు ఈ 2 వచనాలని బై హార్ట్ చేయండి. లేకపోతే ఈ 2 వచనాలని రాసుకొని మీ ఇంట్లో ఎక్కడైనా వాల్ మీద పెట్టుకోండి. మీ జీవితంలో చాలా సార్లు కష్టాలొస్తాయి, సమస్యలొస్తాయి, బాధలొస్తాయి, చింతొస్తది, నిరాశ కలుగుతది, కన్నీళ్ళొస్తాయి. వచ్చిన ప్రతిసారి గూడా మీ మనసులోకి రావాల్సిన 2 మాటలేంటో తెలుసా? నీకు తెలీదా? నువ్వు వినలేదా? నీకు తెలీదా? నువ్వు వినలేదా? ఈ 2 మాటలు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా రావాలి. కష్టంలో నుంచి ఎళ్తుంటే ఫస్ట్ మాట, నీకు తెలీదా? నువ్వు వినలేదా? అనేటువంటిది నీకు కనపడగానే ఎదురుగా కనపడుతుంది. నాకు తెలుసు గదా! నా దేవుడెవరో నాకు తెలుసు గదా! నేను విన్నాను గదా! నా దేవుడి గురించి అనేటువంటిది నీ మనసులోకి వస్తదనమాట. రావాలి. రావాలనే చెప్తున్నాను. మొట్టమొదటిది ఆయన యెహోవా అంట. యెహోవా అనేటువంటి మాట మీ అందరికి తెలుసు. యెహోవా అనేటువంటి మాట నేను ఉన్నవాడను, అనువాడను అనే మాట నుంచి వచ్చినటువంటి మాట. మోషే అడుగుతాడు, నీ పేరేంటి ప్రభువా అని. ఆయనను నీ పేరేంటి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఐ యామ్ హూ ఐ యామ్. నేనెవరంటే నేనెవరంటే నేనే. నేనెవరంటే నేనే. చూడండి, నేను అనుకుంటాను అలా ఆన్సర్ చెప్పగలిగిన వాడు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. నేనెవరంటే నేనే. నా పేరు అడుగుతున్నావు కదా! నేనెవరంటే నేను. దాని మీనింగ్ ఏంటంటే తెలుగు అనువాదంలో నేనెవరంటే నేనే అని అనువాదం చేయలేదు. నేను ఉన్నవాడను, అనువాడను. ఐ యామ్‌ని ఉన్నవాడు అని అనువాదం చేయొచ్చు. ఐ యామ్ హూ ఐ యామ్ కదా! నేను ఉన్నవాడును అంటే నేను ఉన్నవాడను అని అనువాదం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాడను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడు నిరంతరము ఉండేటువంటి వాడు. నిరంతరము ఉండేటువంటి వాడు. హి ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ అంటే ఎప్పుడు నిత్యము ఉండేటువంటి వాడు. ఆ మాట నిజానికి ఏం చెప్తుందంటే, ఆయన ఒక్కడే ఉన్నటువంటి వాడు. మిగిలినవన్నీ కూడా కలిగినటువంటివి. ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. మిగిలిందంతా కూడా కలిగిందే. అది యూనివర్స్ అయినా, దేవదూతలైనా, ఏదైనా కూడా, నరకమైన, పరలోకమైన ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. బట్ హి అలోన్ ఎగ్జిస్ట్స్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అంటే అర్థం చూడండి. అంటే ఏంటంటే, ఆయన ఒక్కడే, నేను ఒక్కడినే నేను ఉన్నవాడునని చెప్పటానికి
అర్హుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మనకి, నేను నిత్యము ఉండేటువంటి వాడును అని చెప్తున్నాడు. నిత్యము ఉండేటువంటి వాడే యెహోవా అనేటువంటి మాటకు అర్థం అనమాట. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు. నిత్యుడగు దేవుడు అన్నాడు. అది నిజంగానే నిత్యుడు అనేటువంటి మాట కూడా యెహోవా అనే మాట అదే చెప్తుంది. నిత్యుడగు దేవుడు అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఎటర్నల్. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన ఆది అంతము అయినటువంటి వాడు. ఆయన నిత్యము ఉండేటువంటి వాడు. అంతేకాదు ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు అనేటువంటిది రెండో మాట. మూడో మాట, ఆయన భూమి ఆకాశములను, భూదిగంతములను సృజించిన వాడు. ఆయన సృష్టికర్త గూడా. సృష్టికర్త అనేటువంటి మాట మనం ఇక్కడ వాడాలి. ఎందుకంటే హి ఈస్ ద క్రియేటర్. హి ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే అర్థం ఏంటి? భూదిగంతముల వరకు సమస్తమును చేసినటువంటి వాడు మన దేవుడు. ఏం చేశాడు మన దేవుడు? అన్నీ ఆయనే చేశాడు. ఇప్పుడు 40వ అధ్యాయంలో నిజానికి ఆ ట్రూత్ చెప్తాడు గూడా. 40వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు చూడండి. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొలచూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచువాడెవడు? ఆయన తప్ప ఇంకెవరు చేయలేరది. ఆయనే, ఆయనే సృష్టికర్త. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరచిన వాడెవడు? ఆయన ఎవరి దగ్గర ఆలోచన అడిగాడు? ఆయనకు వివేకం కలుగజేసిన వాడు. నిజంగా ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అనే మాటని వర్ణిస్తున్నాడనమాట ఇక్కడ. అంటే ఆయన ఎంత జ్ఞానం గలవాడో ఆయన వర్ణిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడంట ఆయన. యెహోవా నిత్యుడగు దేవుడు మాత్రమే కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. చూడండి, ఆయన మూలంగా సమస్తము, ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కొరకు కలిగెను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం యూనివర్స్‌లో ఉన్న మొత్తం గూడా ఆల్ మ్యాటర్, ఆల్ మెటీరియల్, ఎవ్రీథింగ్ అంతా గూడా క్రియేట్ చేసింది ఆయనే. ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. మిమ్మల్ని చేసింది ఆయనే. నన్ను చేసింది ఆయనే. భూమి మీదనున్నటువంటి 800,00,00,000 మందిని చేసింది ఆయనే. ఆయన అందరికీ సృష్టికర్త. నేననుకుంటాను, మన ప్రాబ్లమ్ అంతా ఏంటంటే, మన జీవితాల్లో మనం కుంగిపోవటానికి, లేకపోతే ముక్కలు ముక్కలయిపోవటానికి, అలసిపోవటానికి, సొమ్మసిల్లిపోవటానికి, వీటన్నిటికి కారణాలేంటంటే, మనకి దేవుడెవరో మనకి తెలియకపోవటమే. మన దేవుడెవరు? మన దేవుడు ఏం చేయగలడు? అని తెలియకపోవటమే. సో, ఆయన మన సృష్టికర్త అనేటువంటిది కూడా చూసాం. సృష్టికర్త మాత్రమే కాదండి. ఇంకొక మాట కూడా ఉంది కదా! ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మీకు నేను వర్ణించాల్సిన అవసరం లేదు. దేవుడు అలిసిపోడు, సొమ్మసిల్లడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆయన కునుకోడు, నిద్రపోడు. సొమ్మసిల్లి అలిసిపోతే కదా పడుకోవటం అన్నట్టు. ఆయన కునుకోడు, నిద్రపోడు. అంటే అర్థమేంటి? అర్థం ఏంటంటే, ఆయన నీలాంటి వాడు కాదు. ఆయన నీలాంటి వాడు కాదు. మనము 75 సంవత్సరాలు బ్రతుకుతామంట భూమి మీద. 75 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నిద్రపోతామంట. అర్థమైందా? ఎందుకు నిద్రపోతామో తెలుసా? ఎందుకు నిద్రపోతామంటే, అలసిపోతాం కాబట్టి. సొమ్మసిల్లిపోతాం. ఆయనకి అలాంటిదేం లేదంట. ఆయన ఎప్పుడు గూడా హి ఈజ్ ఆల్వేస్ అవేక్. అలాంటి వ్యక్తిని ఎప్పుడైనా చూసారా మీరు? నిద్రపోకుండా, కునక్కుండా, సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా మీరు ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా ఎక్కడైనా భూమి మీద ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఇదిగోండి ఇక్కడున్నాడాయన. ఆయన అలసిపోడంట, ఆయన సొమ్మసిల్లిపోడంట. అంతేకాదు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, ఆయనకన్నీ తెలుసు. ఆయనకి తెలియనిదేమీ లేదు. నిజానికి ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుండగా, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి మనకు తెలీదు ఏం జరుగుతుందో. ఆయనకి మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసిప్పుడు. మన చుట్టూ ఎవరెవరు ఏం జేస్తున్నారో తెలుసు. రాబోయే సంవత్సరాల్లో మన చుట్టూ ఏం జేస్తారో తెలుసు. ఆయనకి ఒక్కొక్కళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మొత్తం అంతా ఆయన దగ్గర రెడీగా ఉంది. ఆయన దగ్గర రెడీగా ఉన్నప్పుడు ఆయనకి తెలీదని అనటమేంటి? ఆయనకి తెలీదు, నీకు కనపడట్లేదా? మీకు తెలియట్లేదా? అనే మాట మనం అడగకూడదు ఆయన్ని. ఆయనకి తెలుసు, అంతా గూడా ఆయనకు తెలుసు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, అసాధ్యము. ఆయన అంత జ్ఞానము కలిగినవాడు. నేను అనుకుంటాను, మనం పరలోకం వెళ్ళిన తర్వాత
దేవుని లక్షణాల్లో ఒక లక్షణం మనం ఆశ్చర్యపోయే లక్షణం గూడా ఇదే. అదేంటంటే వెనక్కి తిరిగి చూస్తే, ప్రభువా నువ్వింత జ్ఞానం గలవాడివా? నీ జ్ఞానము మనుషులకు ఆలోచనకు అందదు. నువ్విదంతా ఓహ్! ఇలా అందుకని నువ్వు నన్ను ఆ ఊరు ఆ రోజు తీసుకెళ్ళావా? లేకపోతే అందుకని నన్నక్కడ పెట్టావా ఆ పరిస్థితుల్లో? లేకపోతే నేను ఇలా అయిపోయేదా నా జీవితం? ఇలాంటి వందలు మీకు గుర్తొస్తాయి. పరలోకం నుంచి ఇటు వెనక్కి చూస్తారు గదా! వెనక్కి చూసినప్పుడు మీకు థౌసండ్స్ అండ్ థౌసండ్ థింగ్స్ ఆఫ్ మీ జీవితంలో జరిగినయన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు ఆ టైంకి దేవుడు ఎనకాల ఏం జేస్తున్నాడో అప్పుడు కనిపిస్తది నీకు. కనిపించిన రోజు అంటావు, ఓహ్! దేవా నీ నీ జ్ఞానము చాలా గొప్పది. చాలా గొప్పది ప్రభువా! అని చెప్పి నువ్వు ఆయన జ్ఞానాన్ని గూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ పొగిడేటువంటి టైము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయనకంటే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అంటే మనం ఆయన దాని డెప్త్, దాని విడ్త్, దాని హైట్ మనకు తెలీదంట. అసాధ్యము అంటే అర్థమేంటి? నువ్వెప్పటికి కూడా ఆయన జ్ఞానాన్ని సంపూర్ణంగా నువ్వెప్పటికి అర్థం చేసుకోలేవు. అంత జ్ఞానం కలిగినటువంటి వాడంట దేవుడు. అంతేకాదు 29వ వచనం ఏమంటున్నాడంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక్కడుందండి అసలు విషయం అంతా కూడా. విషయం అంతా ఏంటంటే, ఇప్పుడేం జెప్తున్నాడు వీళ్ళకి, ఇశ్రాయేలీయులకి ఏం జెప్తున్నాడు? ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడు యెహోవా, నీ దేవుడు నిత్యుడగు దేవుడు, నీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నీ దేవుడు సొమ్మసిల్లడు, అలసిపోడు. నీ దేవుని జ్ఞానము శోధించుట అసాధ్యము. కానీ ఈయన ఇంత గొప్ప దేవుడు, ఆయన ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడంట? ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడంట? ఆ! సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అంటే అర్థమేంటి? ఏం చేస్తానికి ఇష్టపడుతున్నాడాయన? ఆయన బలము వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నా బలం నీకిస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను బలపరుస్తాను. నీకు శక్తినిస్తాను అని చెప్తున్నాడు. చెప్తూ ఇక్కడ 2 రకాల వ్యక్తులను మనం చూసాం గదా! ఇక్కడ మనం ఏమన్నాం? సొమ్మసిల్లిన వారు అనే మాటను మనం చూసాం గదా! ఎవరండి? సొమ్మసిల్లిన వారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ సొమ్మసిల్లిన వారు అనే మాట వెనకాల ఉన్న మాటేంటంటే, నేనిందాక బిగినింగ్‌లో చెప్పినట్టుగా ధైర్యవంతులు. వీళ్ళు నేచురల్‌గా కొద్దిగా ధైర్యవంతులే. కంగారు పడరు పరిస్థితులకి. పరిస్థితులు కష్టంగా ఉన్నా గూడా ఓర్చుకుంటారు. ఓర్చుకుంటారు గానీ, ఆ కష్టం గనక, ఆ పరిస్థితి గనక ఎక్కువ కాలం ఉందనుకో వాళ్ళ జీవితంలో అలసిపోతారు. సొమ్మసిల్లిపోతారు. కొద్ది రోజులు తట్టుకోగలరు. సంవత్సరం ఉందనుకోండి తట్టుకోలేరు. ఒక రోజు ఉందనుకోండి తట్టుకోగలం. ఒకరోజు బాధుంటేనే, ఒక రాత్రి నిద్రపోకపోతేనే మన పరిస్థితి ఎలా ఉంటదో మనందరికి తెలుసు. అట్లాంటిది సమస్యతో రోజు పడుకోవటం అంటే ఎంత కష్టమో మీరు ఊహించుకోండి. చూడండి క్యాన్సర్ వచ్చిందనుకోండి. క్యాన్సర్ ఉంది అని తెలిసిందనుకోండి ఒక వ్యక్తికి. రోజు దాని గురించి ఆలోచిస్తా పడుకోవటం ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదో మీరు ఆలోచించండి. వాళ్ళు ధైర్యవంతులే. వాళ్ళు బలవంతులే. కానీ అదే బాధని రోజు మోయాల్సొచ్చేటప్పటికే కొంతకాలంకి ఏమైపోతారు వాళ్ళు? బలహీనలైపోతారు. అక్కడున్న మాటేంటంటే సొమ్మసిల్లిపోతారంట. సొమ్మసిల్లిపోవడం అంటే ఫెయింట్ గూడా అవుతారనమాట. అంటే వాళ్ళకున్న బయట ఉన్నటువంటి ఒత్తిళ్ళ వల్ల, వాళ్ళకున్న సమస్యల వల్ల వాళ్ళు సొమ్మసిల్లిపోతారంట. సొమ్మసిల్లిపోయినప్పటికి కూడా ఆయనంట వాళ్ళకి నేను బలమిస్తానని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, "నీకు ఏ కష్టమున్నా పర్వాలేదు. నీకు ఏ బాధున్నా పర్వాలేదు. అది నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నేను మోస్తాను. నేను నీకు బలాన్నివ్వగలను" అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. బలమిచ్చువాడు ఆయనే అనేటువంటి సొమ్మసిల్లిపోతున్నారు. సొమ్మసిల్లిపోతున్నారంటే మీకు తెలుసు గదా! ఫెయింటింగ్ అంటాం గదా! మనం ఇంగ్లీష్‌లో ఏమంటాము? ఫెయింటింగ్ అంటే ఏంటి? ఇట్లా కూర్చొనుంటారు. సడెన్‌గా ఆ! పడిపోతారు. నేనిక్కడ గూడా చూసాను కొంతమందిని. ఎందుకు? ఎందుకంటే తీవ్రమైన ఆలోచన. బాధ అన్నమాట. వాళ్ళ జీవితాల గురించి బాధ, వాళ్ళ భవిష్యత్తు గురించి బాధ, వాళ్ళ చుట్టూ ఉన్న కష్టం గురించి బాధ. ఆ బాధ గురించి ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి నిద్ర లేకుండా ఒక్కసారి ఏమైపోతారు? నుంచున్నోళ్ళు నుంచున్నట్టే కుప్పకూలిపోతారు. ఆయనేమంటున్నాడో తెలుసా అండి? "నువ్వు కుప్పకూలిపోతున్నావంటే నీ లోపల బలము అయిపోయింది. మొత్తం నీ దగ్గరున్న ఫుల్ బ్యాటరీ మొత్తం జీరోకొచ్చింది. జీరోకొచ్చింది కాబట్టి నువ్వేమైపోతున్నావు మనిషివి? పడిపోతున్నావు. పడిపోతున్నావు కాబట్టి ఆయనేమంటున్నాడంటే, ఇగో నేను సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు
ఆయన శక్తిహీనులు ఎవరంటే నేను చెప్పాను గదండీ! సహజంగానే భయపడేవాళ్ళని వీళ్ళు. సో, వాళ్ళు శక్తిహీనులంట. శక్తిహీనులకు ఆయన తన బలాన్ని గూడా ఇస్తానికి రెడీగా ఉన్నాడు. సో, శక్తిహీనులకు నిజంగా బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇప్పుడు మనకేం అర్థమైందంటే చూడండి, మీరు జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే వచనాల్ని మీరు అర్థం చేసుకోలేరు. ఫస్టు 27వ వచనం ఏం చెప్తుందంటే, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, నా కష్టాన్ని దేవుడు పట్టించుకోవట్లేదు. నా ఇబ్బందులను దేవుడు చూడట్లేదు. మా జీవితాలు ముక్కలు ముక్కలైపోతున్నా దేవుడేం పట్టించుకోవట్లేదని వాళ్ళు దేవునితో అంటున్నారు. అన్నప్పుడు ప్రవక్త ఏం జేశాడు? ప్రవక్త ఏం జేశాడంటే, మీరేమి భయపడకండి. మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. మీరు మీకు దేవుడు తోడుగా ఉంటే, మీరు దేన్నైనా తట్టుకోగలరు. దేన్నైనా ఎదుర్కోగలరు. దేన్నైనా తట్టుకోగలరు. అందుకని దేవుడెవరో చెప్తున్నాడు వాళ్ళకి. దేవుడెవరో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీ దేవుడు ఈయన, ఈయన మీకు బలమివ్వగలడు. ఈయన మీకు బలాభివృద్ధి కలుగ చేయగలడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆయనెవరో తెలుసుకొని ఆయన మీద ఆధారపడండి. ఆధారపడితే మీకు బలమిస్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనకున్న క్వెషన్ ఏంటంటే, అసలు ఆయన ఇస్తానన్న బలము నాకెలా వస్తది? ఆయన ఇస్తానంటున్నాడు బలము. ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన తన బలాన్ని నాకిస్తానంటున్నాడు. కానీ నా దగ్గరికి ఎలా వస్తది ఆ బలము? నేనేమో ఆల్రెడీ ఫెయింట్ అయిపోయేటట్టున్నాను. కుప్పకూలిపోయేటట్టున్నాను. సొమ్మసిల్లిపోయేటట్టున్నాను. నా దగ్గరికి ఎలా వస్తది ఆ బలము? ఎలా వస్తదో ఇప్పుడు చెప్తున్నాడన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచనము మాట్లాడతాడు. 30వ వచనము, 31వ వచనము జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. 30వ వచనంలో అంటాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక రొట్టెల్లుదురు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా అండి? కొంతమంది ఇక్కడ 2 రకాల గ్రూప్స్‌ని తీసుకున్నాడు. ఒకళ్ళెవరు? బాలురు. ఇంకొకళ్ళెవరు? యవ్వనస్తులు. నేననుకుంటాను భూమి మీద ఉన్న అందరిలో గూడా మాకు ఎవరు సహాయం అవసరం లేదనేవాళ్ళు ఈళ్ళిద్దరే. ఎవరిద్దరు? మాకెవరి సహాయం అవసరం లేదు. ఐ యామ్ ఫైన్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్. సో, ఐ యామ్ ఫైన్. ఈళ్ళిద్దరూ అనటానికి అవకాశం ఉంది. నాకు దేవుడి సహాయం అవసరం లేదు. ఆయన బలం మాకు అవసరం లేదు. మా బలం మీద మేము బ్రతకగలము అని అనటానికి అవకాశం ఉంది. సో, నేను జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాటలు వాడాడో చెప్తాను. బాలురిని, యవ్వనస్తుల్ని. పిల్లలు, చిన్న పిల్లలు బాలురు అంటే చిన్న పిల్లలు. అంటే మరీ పాలు తాగే వయసు కాదు వీళ్ళు. నేనంటుంది వీళ్ళు పిల్లలంటే మేబీ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉన్న పిల్లలీళ్ళు. వీళ్ళు ఎంతసేపైనా ఆడతారు. ఎంతసేపైనా పరిగెడతారు. పరిగెడతారు. ఆడతారు. "అరేయ్! నీకేమన్నా అలసిపోవాలంటే అస్సలు అలసిపోవటం ఏంటి అసలు అదేంటో తెలీదంట." కానీ మీ అందరికి తెలుసు నిజమేంటో. వాడు సాయంత్రం అయ్యేటప్పటికి బ్యాటరీ ఏమవుద్ది? బ్యాటరీ రోజంతా ఆడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. ఎన్ని సార్లైనా ఎగరొచ్చు. రాత్రి అయ్యేటప్పటికే అంటే పిల్లలు నేను బలవంతుడినని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు బలవంతులు కాదు. ఆ మాట అదే గదండీ! ఏమన్నారు? "బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు." అంటే చిన్నపిల్లలు ఎంత బలంగా ఉన్నప్పటికి, ఎంత ఆడినప్పటికి కూడా ఆఖరికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరికి తెలుసు గదా! వాళ్ళు పడిపోయారంటే ఇంక అంతే. ఇక బెడ్ మీద ఆడి తల ఎక్కడ ఉంటదో, కాళ్ళు ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలీదు. ఆడు అలా నిద్రపోతారాళ్ళు. ఎందుకని? అలసిపోయారు. అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు గాబట్టి. ఇంకొక గ్రూప్ కూడా తీసుకున్నాడిక్కడ. ఇంకొక గ్రూప్ ఎవరు? యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఇంకొక గ్రూప్ ఇక్కడ వాడిన యవ్వనస్తులు అనే మాట వెనకాల వాడిన మాటేంటంటే చాయిస్ మెన్. యవ్వనస్తుల్లో గూడా స్ట్రాంగ్ పీపుల్. మనం అమెరికాలో వీళ్ళని నేవీ సీల్స్ అంటాం. ఇక్కడ బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు. ఏమంటారు ఇక్కడ ఇండియాలో? అంటే వాళ్ళు వెరీ చాయిస్ పీపుల్ అన్నమాట. అంటే వెరీ రిగరస్ ట్రైనింగ్‌లో నుంచెళ్ళి చాలా స్ట్రాంగ్ ఉంటారు చూడండి. స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్‌లోనే ఇస్తారు. నువ్వు 3 రోజులు నిద్రపోకపోయినా, 4 రోజులు నిద్రపోకపోయినా, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటుంటారు గదా! అలా ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యవ్వనస్తులంటే. యవ్వనస్తులంటే అర్థం ఏంటంటే బాడీ స్ట్రెంగ్త్ ఫుల్ ఫోర్స్‌లో ఫుల్ స్ట్రెంగ్త్ ఉండండి. ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ల కుర్రోడిని తీసుకున్నారనుకోండి. ఆడేమంటాడు? ఏమంటాడంటే, "నాకు నిద్రపోకపోయినా కూడా ఏమవ్వదు. నువ్వు నిద్ర లేకుండా ఉండలేవా?" అని అంటాడు. అవునా కదా? సరే, ఓకే. అన్నాడు గదా! అని నేనేం ఫీల్ అవ్వకుండా, సరే ఒరేయ్! నిద్రపోకుండా ఉండరా అన్నాననుకోండి. ఒక రోజు ఉంటాడు. 2 రోజులుంటాడు. 3 రోజులుంటాడు. ఇంకెన్ని రోజులుంటాడు?
ఎన్ని రోజులు ఉంటాడండి? మీరు చెప్పండి. మీకు తెలిసిన బలవంతులు ఎవరైనా ఉన్నారా? నిద్రపోకుండా ఉన్నట్టు. 4 రోజులు ఉంటాడా? 5 రోజులు ఉంటాడా? సరే వారం రోజులు ఉంటాడా? ఆ తర్వాత? వారం రోజుల తర్వాత ఎక్కడో చోట కుప్పకూలిపోతాడు. ఎవరు? ఈ యవ్వనస్తుడు. ఈ యవ్వనస్తుడు. ఆ! ఈ యవ్వనస్తుడు గురించి గూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, భూమి మీద ఉన్న బలవంతుల్లో గూడా బలవంతుడైనటువంటి యవ్వనస్తుడు గూడా తొట్రిల్లుతాడు. తొట్రిల్లుతాడు అంటే అర్థం ఏంటంటే, మనం స్టంబ్లింగ్ అంటాం గదా! నడుస్తూ ఇలా పడిపోతాం గదా! అది తొట్రిల్లటం అంటే. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. అంటే అర్థం ఏంటంటే, యవ్వనస్తులకున్న బలము గూడా అయిపోతది. అయిపోతది. వాళ్ళు పడిపోతారు. ఏదైనా తగిలిందనుకోండి, మనం రోడ్డు మీద నడుస్తూ తగిలిందనుకోండి, పడిపోయామనుకోండి, దాన్ని గూడా తొట్రిల్లటం అంటారు. తొట్రిల్లటం అంటే స్టంబ్లింగ్ అంటే నువ్వు నిలబడలేకపోతున్నావు. నువ్వు నిలబడలేక ఏమైపోతున్నావు? ఇట్లా పక్కకెళ్ళిపోయి పడిపోతున్నావు. దాన్ని తొట్రిల్లటం అంటారు. అర్థమైందా? యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురంటే అర్థం అది. 8వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మేబీ మనకి ఈ మాట అర్థమవుతది. 8, 15 వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఏమంటదంటే, అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు తొట్రిల్లటం అంటే ఏంటి? మీకు అర్థమైంది గదా! నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. సో, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఈ వచనాన్ని చాలా దారుణంగా చెప్పింది చర్చి ఇన్ని సంవత్సరాలుగా కదా! యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురంటే ఏంటి? వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి? పాపం జేస్తారా? నిజమా? బైబిల్ ఎలా? బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ ఎలా చదవాలి? నేర్చుకోకపోతే ఏం జెప్తారు మీరు గూడా? యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురంటే అసలది కాదు ఇక్కడ విషయం. విషయం అది కాదు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురంటే పాపం జేస్తారని గాదు ఇక్కడ ఆయన మాట్లాడుతుంది. ఏం చెప్తున్నాడంటే పిల్లలు బలహీనులుగా అయిపోతారు. యవ్వనస్తులు గూడా బలహీనులుగా అయిపోతారు. వాళ్ళు ఒకవేళ అంటే నాకు దేవుని సహాయం అవసరం లేదు అని చెప్పటానికి అర్హత ఉన్నటువంటి 2 గ్రూప్స్ ఏమన్నా ఉంటే ఆళ్ళు పిల్లలు, యవ్వనస్తులు. వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు గూడా సొమ్మసిల్లిపోతారు. వాళ్ళు గూడా తొట్టిల్లిపోతారు. వాళ్ళు గూడా అలసిపోతారు. వాళ్ళకి గూడా సహాయం కావాలి. దేవుడి కృప లేకుండా భూమి మీద ఎవరు బతకలేరు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అన్నమాట. దేవుని కృప లేకుండా ఎవరు బ్రతకలేరు. ఎవరు బ్రతకలేరు. అది పిల్లవాడైనా, యవ్వనస్తుడైనా ఎవ్వరైనా గూడా దేవుని కృప లేకుండా నువ్వు బతకలేవు. ఎందుకంటే భూమి మీద సమస్యలని అలయని ఒకే ఒక వ్యక్తి దేవుడొక్కడే. ఇంకెవరు లేరనమాట. ఎవరు లేరు అనేటువంటిది ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్ అనమాట. 31వ వచనంలో ఇప్పుడు నిజంగా ఆయన బలము అందరికీ కావాలని చెప్పాడు 30వ వచనంలో. ఆయన బలము వద్దు అన్నోళ్ళు ఎవరు ఉండకూడదు. అందరికీ కావాలి. అందరికి అవసరం ఉందని చెప్పి 31వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సీక్రెట్ ఏంటో చెప్పమంటారండి? మీ కష్టాలలో నుంచి, మీ బాధల్లో నుంచి, మీ నిరాశలో నుంచి, మీ దుఃఖములో నుంచి, మీ కన్నీటిలో నుంచి మీరు క్షేమంగా కుప్పగూలిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అలిసిపోకుండా బయటికి రావాలంటే మీకు దేవుడు కావాలి. దేవుడేమంటున్నాడంటే, మీరు నా వైపు చూడండి. నా వైపు చూడండి. నా మీద ఆధారపడండి. నా మీద మీరు ఆధారపడితే, నా వైపు మీరు చూస్తే, మీకు బలము నేను ఇస్తాను. నేను మీకు బలము ఇస్తాను. ఆ బలం ఇస్తాడంట. బలం ఎలా కూడా ఎదురు చూచువారు అనే మాట ఉంది కదండీ. ఎదురు చూడటం అంటే ఏంటి? నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. నా దేవుడు నాకు కృప చూపిస్తాడు. నన్ను ఈ కష్టంలో నుంచి తప్పిస్తాడు. ఈ కష్టం ఎక్కువ కాలం ఉండదు. నాకు సహాయం చేయటానికి నా దేవుడు వస్తున్నాడు. నిజంగా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీ జీవితంలో ఉన్న సమస్య ఎంత పెద్దదైనా గూడా సృష్టికర్త అయిన దేవుడికి, నిత్యుడగు దేవునికి, సర్వజ్ఞానము కలిగినటువంటి దేవునికి, యెహోవాకి అది కష్టమైంది కాదు. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వెంత సమస్యలో ఉన్నావో తెలుసు. ఎంత లోతులో ఉన్నావో తెలుసు. ఎంత ఊబిలో ఉన్నావో తెలుసు. ఆయనకి తెలియనిదేమి లేదు. ఆయన నీకు సహాయం చేయగలడు. దాంట్లో రాత్రికి రాత్రే నిన్ను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టగలడు. ఆయన చేస్తున్నాడు. నీ కోసం పని చేస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని ఆయన కదిలిస్తున్నాడు. నువ్వేం చేయాలంటే కేవలము ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అని చెప్పి ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తా ఉంటే, అప్పుడంట
నువ్వు రాత్రి సంతోషంగా నువ్వు నిద్రపోగలవంట. నా దేవుడు చూస్తున్నాడు. నా పరిస్థితులన్నీ నా ప్రభువుకు తెలుసు. నా జీవితంలో ఏం జరుగుతుందో అంతా ఆయనకి తెలుసు. కాబట్టి నేను చింతించను. నా ప్రభువు నాకు చూసుకుంటాడు. నా బలము సరిపోదు. కానీ ఆయన బలము నాకిస్తానన్నాడు. నేను ఆయన మీద ఆధారపడతానని చెప్పి మనమంట ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడంట ఎదురు చూడటం అంటే ట్రస్టింగ్ హిమ్. ట్రస్టింగ్ హిమ్ అండ్ ఆల్సో రెస్టింగ్ ఇన్ హిమ్. నాట్ ఓన్లీ ట్రస్టింగ్ హిమ్ ఆయన నమ్మటం కాదు. ఆయనలో నువ్వు నువ్వు నెమ్మదిగా విశ్రాంతి తీసుకోగలగటమే ఆయన ఎదురు చూస్తామంటే. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తా ఉంటారో వాళ్ళకేమిస్తాడంట ఆయన? నూతన బలము. నూతన బలం ఎందుకు కావాలి మనకి? ఉన్న బలం అయిపోయింది కాబట్టి. నూతన బలం ఎందుకు కావాలి? ఉన్న బలమంతా అయిపోయింది. ఉన్న బలమంతా అయిపోయింది గాబట్టే మనం రాత్రి పడుకునేసి బలం లేనప్పుడు నిద్ర గూడా పట్టదు. మీరు గమనించారో లేదో? నీ గుండె ఫాస్ట్ కొట్టుకుంటది. అలిసిపోయి ఉంటావు గదా! బాగా అలసిపోయినప్పుడు, బాగా సొమ్మసిల్లిపోయే స్థితికొచ్చినప్పుడు నీకు నిద్ర గూడా పట్టదు. ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి నూతన బలం నేను ఫ్రెష్‌గా న్యూ స్ట్రెంగ్త్ నేను ఎప్పటికప్పుడు నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. అంతే కాదంట, వాళ్ళంట ఇక్కడొక ఒక పోలికను గూడా చూపించాడు గదా! వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి గదా! నడవటం, పరిగెట్టటం, ఎగరటం. నడవటం, పరిగెట్టడం, ఎగరటం. కానీ మనం నడుస్తుంటామంట, పరిగెడుతుంటామంట, ఎగురుతుంటామంట. కానీ అలిసిపోమంట. కానీ అలిసిపోం. అలయక అనే మాట ఉంది కదండీ! ఉందా లేదా? అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఎవరైతే దేవుని శక్తి మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని బలం మీద ఆధారపడతారో, వాళ్ళు నిలబడతారంట. ఎంత కష్టమొచ్చినా, ఎంత బాధొచ్చినా గూడా నిలబడతారంట. వాళ్ళు నడుస్తా ఉంటారంట. వాళ్ళు పరిగెడతా ఉంటారంట. వాళ్ళు ఎగురుతారంట. చూడండి, పక్షిరాజు అనేటువంటి మాట బర్డ్స్‌లో ప్రాముఖ్యంగా అన్నిటికన్నా గూడా వెరీ పవర్‌ఫుల్ బర్డ్ అని పక్షిరాజు. అది ఎలాగైతే ఎగురుతదో నూతన బలంతో, న్యూ స్ట్రెంగ్త్‌తో నిజంగా దేవుడు మనల్ని గూడా అలా చక్కగా నూతన బలమిచ్చి ఆయన కృపతో మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడు అనేటువంటి సో, అంటే అర్థం మనం ఎగురుతామని గాదు ఆకాశంలోకెళ్ళి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ పక్షిరాజు ఎంత బలంతో ఎగురుతుందో, అదే విధంగా మన జీవితం గూడా అలానే ఉంటది అనేటువంటి పోలికే ఇది. పోలిక అంటాం గదా! పోలుస్తున్నాడు. పోలుస్తూ ఏమంటున్నాడంటే, "నువ్వు దేవుడిని నమ్మితే, దేవుని మీద ఆధారపడితే, దేవుని కృప కోసం నువ్వు ఎదురు చూస్తే, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. నువ్వు ఈ కష్టంలో నుంచి బయటికి వస్తావు. ఈ కష్టంలో నువ్వు కుప్పగూలి పోవు." చాలామంది కష్టాల్లోనే కుప్పగూలిపోతారండి. సొమ్మసిల్లిపోవడం, అలసిపోవటమే గాదు. కొంతమంది ఆ బాధ తట్టుకోలేక అసలు నేను ఎందుకు బతకడం అన్న ఆలోచనలోకి కూడా ఎళ్ళిపోతారు. దానికి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? మీ జీవితంలో దేవుడుంటే మీరు దేన్నైనా తట్టుకోగలరు. ఈ తుఫాను ఎక్కువ కాలం నీ జీవితంలో ఉండదు. ఇది దేవుడు మేబీ నిన్ను పరీక్షించడానికి ఆయన పంపించుండొచ్చు. నీ జీవితంలో ఏం జరుగుతుందో మొత్తం ఆయనకు తెలుసు. నువ్వు ఆయనను నమ్మి ఆయన మీద ఆనుకుంటే నీకు నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడు. నువ్వు దేన్నైనా తట్టుకొని ఈ లోకంలో నువ్వు బ్రతకగలవు. నీకు కావాల్సింది మనిషి కాదు. నీకు కావాల్సింది దేవుడు. కాబట్టి నీకు తెలియదా? నువ్వు వినలేదా? అనేటువంటి మాటలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుందాము. గుర్తుపెట్టుకొని దేవుని మీద ఆధారపడదాం. దేవా! నువ్వు నాకు చేయగలవు. నువ్వు నాకు సహాయం చేయగలవు. నన్ను తప్పించగలవు. చూడండి, నీ సమస్యలో నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. నీ సమస్య ఎక్కువ కాలం ఉండదు. బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఈ సమస్యలో ఉన్నప్పుడే నువ్వు నిలబడగలగాలి. కుప్పకూలిపోకుండా. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్‌లో ఎళ్తున్నాను. ఆ ఫ్లైటు బాంబే వెళ్ళటానికి ముందు ఒక పెద్ద తుఫాన్‌లోకెళ్ళింది. నాకు తెలిసి నేను 25 సంవత్సరాల నుంచి విమానాల్లో తిరుగుతున్నాను. అలాంటి రోజు నేనెప్పుడు చూడలేదు.
భయంకరమైన తుఫాన్‌లోకెళ్ళింది ఆ ఫ్లైట్. వెళ్ళినప్పుడు అసలు ఒక ఫ్యూ సెకండ్స్‌లోనే హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ పడిపోతుందనమాట. అది మనం సివియర్ టర్బులెన్స్ అంటాం గదా! సివియర్ టర్బులెన్సు భయంకరమైన స్టార్మ్‌లోకెళ్ళిపోయిందనమాట. నాకు ఫస్ట్ టైము 800 కిలోమీటర్ల గంటకెళ్ళటం అంటే ఏంటో తెలిసింది ఆ రోజు. అంత స్పీడ్‌లో ఎళ్తుందా విమానం. ఆ స్పీడ్‌ని గూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేననుకున్నాను దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను. ఆ రోజండి ఆ విమానం మీద ఉన్నటువంటి ఒత్తిడి నేననుకుంటాను ఆ విమానంలో ఉన్న ప్రతి పార్ట్ మీద పడింది ఆ ఒత్తిడి. ఆ విమానంలో ఉన్న ప్రతి ఇంచ్ మీద కూడా పడింది ఆ ప్రెషరు. కానీ నిజంగా ఆ రోజు రాత్రి మొత్తం అంతా నేననుకుంటాను పైలట్స్ ఓన్లీ నావిగేషన్ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న దానితోనే జాగ్రత్తగా ఆ స్టార్మ్‌లో నుంచి బయటికి తీసుకెళ్లారు గానీ, స్టార్మ్‌లో నుంచి అవతలకెళ్ళిపోయిన తర్వాత మరలా క్వైట్‌గుంది వెదర్. సింపుల్‌గా చక్కగుంది. క్లియర్‌గుంది. ల్యాండ్ అయిపోయాం. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆ తుఫానులో నుంచి ఎళ్ళినప్పుడే మీకు మొత్తం మీ బాడీలో ఉన్న ఎవ్రీ ఇంచ్ కూడా పరీక్షించబడతది. ఒక్కసారి నువ్వు తట్టుకున్నావంటే దేవుని కృపతో, దేవుని శక్తితో నువ్వు దాన్ని తట్టుకోగలిగావంటే, నువ్వు ఆ తుఫానుకి అటువైపుకెళ్ళిపోతావు. మళ్ళా నీ జీవితం నెమ్మదిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటది. నువ్వు ఆ తుఫాన్‌లో నుంచి ఎళ్ళేటప్పుడు తట్టుకోగలగాలంటే, కుప్పకూలిపోకుండా నిలబడగలగాలంటే, నీ అంతట నువ్వు నిలబడలేవు. దేవుడు తన కృపనిచ్చి, తన బలాన్నిచ్చి నిన్ను నిలబెడతానని ఈరోజు నీకు వాగ్దానము చేస్తున్నాడు. దేవుని విస్తారమైన కృప నీకు తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.